హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో మల్లె మొక్క. మనము మార్చి నెల దాటేసి ఏప్రిల్ నెలలో ఉన్నాం కదండి. ఏప్రిల్ నెలలో ఈ మొక్కకు ఎలాంటి కేర్ తీసుకోవటం ద్వారా మనము మంచి ఫ్లవర్స్ తీసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూపిస్తాను. అలాగే ఒక ఇంట్లో తయారు చేసుకునే ఒక హోమ్ మేడ్ ఫర్టిలైజర్ను చూపిస్తాను. మీ మొక్కల్లో ఇప్పటి వరకు ఫ్లవరింగ్ రాకపోయి ఉన్నా, ఒకవేళ ఫ్లవరింగ్ వచ్చి ఒకసారి కంప్లీట్ అయిపోయినా కూడా ఇప్పుడు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్ని మీకు మొక్కలకి ఇవ్వటం ద్వారా సెకండ్ టైం కూడా మీరు మంచి ఫ్లవరింగ్ తీసుకోవచ్చు. ఆల్రెడీ మొక్కల్లో ఇప్పటి వరకు ఫ్లవర్స్ రాలేదు అనుకున్న వాళ్ళకు కూడా చక్కగా మొక్కల్లో నుంచి మొగ్గలు స్టార్ట్ అయిపోతాయి. మంచి సూపర్ ఫర్టిలైజర్ని ఈరోజు చూపిస్తాను. ఈ ఫర్టిలైజర్ను ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది. ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఒక చిన్న టిప్స్ను అయితే తెలియజేస్తానండి. ఈ టిప్స్ను ముందు ఫాలో అయ్యి ఆ తర్వాత ఫర్టిలైజర్ని ఇవ్వడం ద్వారా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇంకా టిప్స్ విషయానికి వస్తే, మనకు మల్లె చెట్టు అనేది ఎండాకాలంలో పూలు వచ్చే మొక్క. ఎంత ఎండ వచ్చినా అండి, ఏప్రిల్ మే నెలలో విపరీతమైన వేడి ఉంటుంది. మొక్క తట్టుకోవడం అయితే, ఈ వేడిని తట్టుకోవడం అయితే చాలా కష్టమవుతుంది. మీరు మొక్కను ఒకసారి చెక్ చేయండి. మార్నింగ్ ఈవినింగ్ నీళ్ళు అవసరమైతే 2 పూట్ల ఇవ్వండి. ఒక పూట ఇచ్చేసి నిలిచిపోతే సాయంత్రానికంతా మొక్క తలలు వాల్చేస్తుంది. కాబట్టి విపరీతమైన వేడి ఉండే ఏప్రిల్ నెలలో 2 సార్లు అవసరమైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రెండవ టిప్ ఏంటంటే, మొగ్గలు వచ్చి పూర్తిగా ఆ మొగ్గలన్నీ వికసించిపోయిన తర్వాత ఆ కొమ్మను ఈ రకంగా ట్రిమ్ చేసుకోండి. ఒక ఆకు కింద వరకు ట్రిమ్ చేసుకోవటం ద్వారా పక్కన నుంచి మళ్ళీ చిగుర్లు అనేది రావటం మొదలవుతాయి. అలా కాకుండా మీరు అలానే వదిలేస్తే ఇంకా మొగ్గలు రావటం అనేది నిలిచిపోతుంది. పక్కన నుంచి కొత్త చిగుర్లు రావటం అయితే మెల్లగా వస్తాయి, కానీ మనము ముందే వాటికి ప్రొవిజన్ ఇచ్చేస్తే తొందరగా ఇక పక్కన నుంచి చిగుర్లు రావటం మొదలవుతాయి. ఇక మూడవ టిప్ ఏంటంటే, మీ మొక్కల్లో ఇప్పటి వరకు తక్కువ ఫ్లవర్స్ వచ్చి ఉంటే, మీరు ఇప్పటి వరకు హార్డ్ ప్రూనింగ్ చేయకుండా ఉంటే, అంటే మనం ఫిబ్రవరి మార్చిలోనే హార్డ్ ప్రూనింగ్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు హార్డ్ ప్రూనింగ్ చేయటం మర్చిపోయి ఉంటే ఇప్పుడు సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకోండి. సాఫ్ట్ ప్రూనింగ్ అంటే ఏదో కాదండి, ఒక 2-3 ఆకులు కింద వరకు చూసి కట్ చేసేయటం. 2-3 ఆకులు కింద వరకు చేసేదాన్ని సాఫ్ట్ ప్రూనింగ్ అంటారు. హార్డ్ ప్రూనింగ్ అంటే బాగా ఎక్కువ డీప్గా కట్ చేయటం. దాన్ని ఈ ఎండల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అలా చేయటం ద్వారా పక్కన నుంచి చక్కగా 2-3 చిగుర్లు అనేటివి రావటం, కొమ్మలు రావటం అయితే స్టార్ట్ అయిపోతాయి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మల్లె మొక్కల్లో పువ్వులు అనేటివి ఈ రకంగా కొత్తగా వచ్చే చిగుర్లకు మాత్రమే వస్తాయి, కానీ పాత కొమ్మలకు ఎట్టి పరిస్థితుల్లో ఫ్లవర్స్ రావు. అందువలన మనము ఎప్పటికప్పుడు ఒక ప్రూనింగ్ అనేది చేసుకుంటూ ఉంటే 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు అయినా సరే ఈ మొక్కల నుంచి మనము ఫ్లవరింగ్ తీసుకోవచ్చు. కాకపోతే హార్డ్ ప్రూనింగ్ చేయకండి, సాఫ్ట్ ప్రూనింగ్ మాత్రమే చేయండి. ఇక ఈ సమ్మర్లో మొక్కలకి ఇచ్చే ఫర్టిలైజర్ ఎలా ఉండాలంటే, మొక్కల్ని కూల్గా ఉంచడమే కాకుండా గ్రీనిష్గా కూడా ఉంచేటట్లు చూడాలి. అంటే గ్రీనిష్గా మొక్క పెరిగేటట్లు చూడాలి, హీట్ని తట్టుకునేటట్లు ఉండాలి, ఫ్లవరింగ్ బాగా రావాలి. అలాంటి ఫర్టిలైజర్ని మనము ఈ మొక్కకి ఇవ్వాలండి. ఈరోజు నేను చూపించే ఈ ఫర్టిలైజర్ కూడా అలాంటిదే. 0 కాస్ట్తో మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. దీనికోసం ముందుగా మనకు అవసరమైంది ఉల్లిపాయ పొట్టు. ఈ ఉల్లిపాయ పొట్టు కూడా మన ఇంట్లో మొక్కల సైజులను బట్టి తీసుకోండి. అంటే ఎక్కువ కంటైనర్స్లో మొక్కలు ఉంటే ఎక్కువగా తీసుకోండి. అలా కాకుండా 1-2 కంటైనర్స్లో మాత్రం మొక్కలు ఉంటే కొద్దిపాటి ఈ ఆనియన్ పీల్స్ ఉన్నా కూడా సరిపోతాయి. మనం సాధారణంగా ఈ ఆనియన్ పీల్స్ను పడేస్తూ ఉంటాం కదా. మొక్కలకు అవసరమైన ఎన్నో పోషకాలు ఈ ఆనియన్ పీల్స్లో ఉంటాయండి. వీటిని ఒక కంటైనర్లో, అంటే మన పెయింట్ బకెట్ లాంటివి తీసుకొని ఒక 5 లీటర్స్ వాటర్ వేసి ఈ ఆనియన్ పీల్స్ని వేసేసి ఒక 2 రోజుల పాటు నానబెట్టేసేయండి. ఈ 2 రోజుల లోపల ఇందులో ఇంకొక 2 వస్తువులను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిల్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. అందులో మొట్టమొదటిది ఎగ్షెల్స్, కోడిగుడ్డు పెంకులు. కోడిగుడ్డు పెంకుల్లో మొక్కలకు అవసరమైన కాల్షియం కార్బోనేట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇంకా ఇది సాయిల్ pH లెవెల్ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ప్లాంట్ గ్రోత్ కూడా ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యురానిక్ యాసిడ్, ఎమినో యాసిడ్, సియాలిక్ యాసిడ్ ఇలాంటివన్నీ మొక్కలకు అవసరమైన ఈ యాసిడ్స్ అన్నీ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇక రెండో వస్తువుగా అరటిపండు, బెల్లము 2 తీసుకున్నానండి. మన దగ్గర అరటిపండు, బెల్లమే కాకుండా
ఒకవేళ మీ దగ్గర ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ ఉంటే వాటిల్ని కూడా ఉపయోగించండి. బనానాతో తయారు చేసుకున్న ఫ్రూట్ పర్మెంట్ కూడా ఇలాంటిదే అండి. అంటే బెల్లం వేసి మనము తయారు చేసుకున్నాం కదా, ఒకవేళ ఇది ఉంటే ఉపయోగించండి. ఒకవేళ ఇది లేదు అనుకుంటే ఫ్రెష్గా మీ దగ్గర బనానా ఉండి బెల్లం ఉంటే వాటిల్ని కూడా బాగా కలిపేసుకుంటే, అంటే బాగా మెత్తగా పిసికేసుకుంటే ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ తయారవుతుంది. ఒక 2-3 రోజులకే మంచి ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ తయారవుతుంది. నా దగ్గర బనానాతో తయారు చేసిన ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ ఉందండి, దాన్ని ఈరోజు ఉపయోగిస్తాను. 2-3 రోజుల తర్వాత ఈ ఆనియన్ పీల్ ఫర్టిలైజరు రెడీ అయిపోయి ఉంటుంది. ఆ కలర్, ఆనియన్ పీల్స్లో ఉండే కలర్ అంతా కూడా దిగిపోయి ఉంటుంది. ఇక ఫర్టిలైజర్ అంతా కూడా ఆ వాటర్లోకి చేరిపోయి ఉంటుందండి. సో దీన్ని మనము బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ పైన ఉండే ఈ పీల్స్ని అంతా కూడా పడేయాల్సిన అవసరం లేదు. వాటిని కంపోస్ట్లో యూస్ చేసుకోండి. లేదా ఏదైనా మొక్కలను నాటేటప్పుడు మనము వీటిని ఒక లేయర్గా వేసేసి దాని మీద మట్టి వేసేసి మళ్ళీ మొక్కలను కూడా నాటుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది. మొక్కలు కూడా చాలా బాగా అద్భుతంగా పెరుగుతాయి. ఇంకా ఈ ఫర్టిలైజర్ చూసారా ఎంత అందంగా ఉందో. ఇది మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే ఫర్టిలైజర్ అండి. ఇది నీళ్ళల్లో కూడా చూడండి ఎంత మంచి కలర్ ఉందో. ఎర్రగడ్డ పొట్టులో ఉండే ఈ కలర్ అంతా కూడా దిగిపోవటం వల్ల ఈ కలర్ వస్తుంది. ఇంకా దీంట్లో మనం ఏమేమి యాడ్ చేయాలంటే ఆల్రెడీ మనం తయారు చేసుకున్న ఎగ్షెల్ పౌడరు, ఇందులో కాల్షియం అధికంగా ఉంటుందని చెప్పాను కదా, దీన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. దీనితో పాటు బనానా ప్లస్ బెల్లము ఈ 2 కలిపి తయారు చేసుకున్న ఫర్మెంటెడ్ జ్యూస్ ఉంది కదా, దీన్ని కూడా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇవి 3 బాగా కలిసేటట్టు మనము కలుపుకోవాలి. ఎగ్షెల్స్ తొందరగా కలవటానికి టైం పడుతుంది. అందువల్ల మనము బాగా కలిపితే ఇవన్నీ 3 బాగా కలిసిపోతాయి. ఇవి 3 బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనకు ఈ పార్ట్ ఎంత పార్ట్ ఉందంటే కింద 1/4 మాత్రమే ఉందండి. ఇంకా 3/4 ఇందులో వాటర్ కలిపేసుకోవాలి. దీన్ని ఈ లిక్విడ్ బాగా కాన్సన్ట్రేటెడ్, అందువల్ల దీన్ని డైల్యూట్ చేసుకోవాలి. వాటర్ కలిపి డైల్యూట్ చేసుకున్న తర్వాతే మొక్కలకి ఇవ్వాలి. ఆల్రెడీ ఎండ ఎక్కువగా ఉంది కదండి, అందువలన కాన్సన్ట్రేటెడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకి ఇవ్వకండి. మొక్కలకు చాలా డ్యామేజ్ అవుతుంది. అందువల్ల మనము డైల్యూట్ చేసుకొని వాటిని పలుచగా చేసుకొని తర్వాత వాటిని మొక్కలకి ఇవ్వడం ద్వారా మొక్కలకు ఎలాంటి డ్యామేజ్ జరగదు. వాటిల్లో ఉన్న ఫర్టిలైజర్ని మొక్క న్యూట్రిషన్స్ని మొక్క తీసుకొని చక్కగా హాయిగా కూల్గా మొక్క పెరుగుతుంది. సమ్మర్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవి ఇచ్చినా కూడా ఈవినింగ్ టైమ్స్లో ఇవ్వండి. మార్నింగ్ టైమ్స్ లేదా ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఇస్తే మొక్క తీసుకునే కంటే ముందే ఎవాపరేషన్ అయిపోతుంది, అంటే బాగా ఆవిరైపోతుంది, మొక్కకు అందదు. అందువల్ల ఈవినింగ్ టైమ్స్లోనే ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మార్నింగ్ నేను నీళ్లు పట్టేసి వచ్చినా కూడా ఈవినింగ్ అంతా మట్టి ఏ విధంగా ఎండిపోయిందో చూశారు కదా. ఎండ పరిస్థితి అంత విపరీతంగా ఉండడం వల్ల మొక్కలు వాటిని తట్టుకోలేకపోతున్నాయి. అందువల్ల మార్నింగ్ టైమ్స్లో మీరు మొక్కకు నీళ్ళు ఇవ్వండి, ఈవినింగ్ టైమ్స్లో ఇలా ఫర్టిలైజర్ ఇవ్వండి. ఈవినింగ్ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ వాటర్ ఇవ్వండి. ఈ రకంగా మనము వాటరు ఫర్టిలైజర్స్ ఇవ్వటం ద్వారా చక్కగా మొగ్గలు రావటం అయితే స్టార్ట్ అవుతాయండి. చిగుళ్ళు రావటము, మొగ్గలు రావటము, మళ్ళీ మొక్క కలకల్లాటం అయితే జరుగుతుంది. ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా కూడా మొక్కలకు అవసరమైన న్యూట్రిషన్స్ అందుతూ ఉంటే మొక్క తట్టుకొని నిలబడుతుంది. సో ఈ రకంగా మనము ఈ మొక్కకు అవసరమైన న్యూట్రిషన్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే చక్కగా గ్రోత్, చక్కగా మొగ్గలు, చక్కగా ఫ్లవర్స్ అయితే ఈ మొక్కలో చూడొచ్చు. ఈరోజు నేను చూపించిన ఈ వీడియో మీకు అందరికీ బాగా ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.